వార్ ఎఫెక్ట్తో వంట గ్యాస్ మంట ప్రతి ఇంటిని తాకుతోంది. దీంతో ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు హైదరాబాదీలు. సిటీలో కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి వీలు కాకపోవడంతో ఇండక్షన్ స్టవ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఇండక్షన్ స్టవ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాలతో వంట గ్యాస్ సరఫరా తగ్గింది. ప్రజలు ప్రత్యామ్నాయాలపై చూస్తున్నారు. ఎల్పీజీ సిలిండర్ల కొరత, సరఫరా అంతరాయంతో ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ కెటిల్స్ అమ్మకాలు పెరిగాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లలో కూడా డిమాండ్ పెరిగింది. ఎల్పీజీ షార్టేజ్ వల్ల చాలా కస్టమర్స్ ఇండక్షన్స్కి వస్తున్నారు. మనం ఆల్రెడీ మంచి సప్లైతోనే ఉంటాం. ఎస్టర్డే నుంచి చాలా బాగా ఉంది సేల్. సో ఆల్మోస్ట్ ఒక్కొక్క స్టోర్ నుంచి 50-100 పీసెస్ సేల్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఇండక్షన్స్ కూడా షార్టేజ్ అయిపోయినాయి. కానీ బజాజ్ ఎలక్ట్రానిక్స్ మేము చాలా ట్రై చేస్తున్నాం అరేంజ్ చేయడానికి. మళ్ళీ మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టోర్స్లో అవైలబిలిటీ ఉంటాయి ఇండక్షన్స్కి. కొన్ని ఉన్నాయి సార్, కానీ చాలా హెవీ రష్ ఉన్నాయి జస్ట్ 2 days నుంచి. ఇండక్షన్ స్టవ్ల ధరలు 3 రెట్లు పెంచారు వ్యాపారులు. ఢిల్లీ, కోల్కతా, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ఎక్కువగా కొనుగోళ్లు నమోదైనట్లు ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. ఎల్పీజీ ధరలు పెరగడం, సరఫరా సమస్యలతో వినియోగదారులు ముందుగానే ఇండక్షన్ స్టవ్లను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు వ్యాపారులు. సో ఎల్పీజీ షార్టేజ్ వల్ల మనకి 3-4 days నుంచి నడుస్తున్న దాంతో బట్టి ఇండక్షన్స్ అనేది సేల్ ఎక్కువ నడుస్తుంది మనకి. సో రెగ్యులర్ సేల్తో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 50%-60% ఇంక్రీజ్ అయ్యింది. సో మన కంటిన్యూ కూడా మనం ఇండక్షన్ సేల్ చేస్తూ ఉన్నాము. సో మాకు లాస్ట్ నిన్నటి నుంచి ఇవాళ నుంచి కంపేర్ చేస్తే ఇవాళ మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా కూడా ఆల్మోస్ట్ ఒక 40-50 పీసెస్ సోల్డ్ అవునాయి. సో స్టాక్ అయితే మన దగ్గర రెడీ ఉన్నాయి. కంపేర్ టు ఇవాళ ప్రైసింగ్ వచ్చేసి మనకి 4,000-4,500 రేంజ్లో వెళ్తున్నారండి. ఎందుకంటే దాని కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో కుకింగ్ కూడా ఫాస్టర్ అవుతుంది. సో దాని గురించి దాన్ని ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నారు. అమెజాన్లో ఇండక్షన్ కుక్ టాప్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. సాధారణ రోజులతో పోలిస్తే ఆన్లైన్లో 20 రెట్లు ఆర్డర్స్ ఎక్కువగా వచ్చాయన్నారు. ఆఫ్లైన్ ఎలక్ట్రానిక్ స్టోర్లలో కూడా ఇండక్షన్ స్టవ్ల కొనుగోళ్లు, ఎంక్వైరీలు భారీగా పెరిగాయంటున్నారు వ్యాపారులు. 2 days నుంచి కొంచెం హై డిమాండ్లో నడుస్తుంది ఇండక్షన్ కుక్కర్స్. చాలా కస్టమర్స్ అడుగుతున్నారు. ఈవెన్ దో వీ హ్యావ్ సోల్డ్ అవర్ డిస్ప్లే యూనిట్స్. సో నో నీడ్ టు ప్యానిక్. వీఆర్ గెటింగ్ వెరీ సోన్. ద స్టాక్స్ ఆర్ అవైలబుల్. నెలకి ఆన్ యావరేజ్ ఎవ్రీ మంత్ 10-15 క్వాంటిటీ వెళ్తుండే. 2 days నుంచి ఓవరాల్ అన్ని స్టాక్స్ కంప్లీట్గా క్లియర్ అయిపోయినాయి. సో వెరీ సూన్ వీఆర్ గెటింగ్ స్టాక్ ఇన్ 1-2 days. టుడే ఈవినింగ్ ఆర్ టుమారో. బై టుమారో వీఆర్ గెటింగ్ ద స్టాక్స్. ఇండక్షన్ స్టవ్ కోసం వచ్చాను. సో స్టాక్ అయితే అవైలబుల్ లేదు ఇప్పుడు. సో షార్టేజ్ ఉందని అంటున్నారు. బట్ వాళ్ళు తెప్పించి ఇస్తాను అంటున్నారు. దేనికంటే ఇప్పుడు వార్ అవుతుంది. దానివల్ల మనకి ఏంటంటే కొంచెం గ్యాస్ షార్టేజ్ ఉంది. సో దానివల్ల ఇప్పుడు ఇండక్షన్ కూడా అందరు ప్రిఫర్ చేస్తున్నారు. సో నేను కూడా పర్చేజ్ చేద్దామని వచ్చాను. బట్ రైట్ నో అవైలబుల్ లేదు. ఒక 2 daysలో తెప్పించి ఇస్తా అంటున్నారు. ఎల్పీజీ కొరత ప్రభావంతో గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్లు మారాయంటున్నారు ప్రజలు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో వీటి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు మార్కెట్ నిపుణులు.